హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2018లో రిలీజ్ అయిన ది లెజెండ్ ఆఫ్ మ్యూతాయ్ 9 సత్ర అనే ఒక మంచి యానిమేషన్ మూవీనే చూడబోతున్నాం. మంచి మంచి యాక్షన్ సీన్స్ తో ఒక మంచి స్టోరీతో అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లతో మూవీ మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సూపర్ ఉంటుంది. వన్ లైన్ చెప్తే లైట్ గా స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో వన్ లైన్ ఇంట్రో ఇదేది లేకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగే ఒక భయంకరమైన రాక్షసుడు ఒక వయసైన ముసలాన్ని లాక్కొచ్చి పడేస్తాడు. ఆయన ముందరే వాళ్ళందరికీ రాజు గంభీరంగా కూర్చుంటాడు. యాక్చువల్లీ ఆయన ఒక ప్రెడిక్షన్ లా చెప్పింటాడు అనమాట. బట్ అది ఇంకా జరగకపోయేసరికి అప్పుడే పక్కనున్న ఓ మంత్రగత్తె, ఏరా ముసలోడా ఏదేదో చెప్పినావు, ఇప్పుడు ఏం జరగలేదు కదా అంటే, లేదు లేదు ఆ రోజు త్వరలోనే రాబోతుంది, ఇదే నేల మీదే వాడు జన్మిస్తాడు, ఆ 9 అస్త్రాల్ని నేర్చుకుంటాడు, ఆ తర్వాత రామ్తెప్ జనాల్ని రక్షిస్తాడు, లాస్ట్ కి నిన్ను కూడా వధిస్తాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా వాడు ఆ ముసలాని మీదే దూకేసి వాడిని అక్కడే చంపేస్తాడు. నన్ను చంపడానికి ఎవర్రా పుట్టేది, ఆ రామ్తేప్ జనాలందరినీ లేపేంట్రా అని చెప్పేసరికి వాడి మనుషులు కూడా ఒక్కొక్కరినిగా వేటాడి వేటాడి చంపుతాంటే అప్పుడే ఒకే ఒక ఆయన మాత్రం చేతిలో ఓ బేబీని అండ్ ఇంకొక వెపన్ ఎత్తుకొని పరిగెత్త వెళ్తాంటాడు. అఫ్ కోర్స్ వాడిని చంపడానికి కూడా కొందరు రాక్షసులు ట్రై చేశారనుకోండి. బట్ ఆయన వాళ్ళందరినీ చంపేసి ఓ బ్రిడ్జ్ లా ఉంటుంది దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తాంటే అప్పుడే 2 బాణాలు వెళ్ళడం చూశాడు. టక్కని తప్పించుకుంటాడో లేదో ఆ బాణాలు వెనకున్న 2 రాక్షసుల్ని చంపేస్తుంది. యాక్చువల్లీ ఆ బాణాలని వదిలింది మన వాళ్ళే అనమాట. సో మనోడు కూడా అటు సైడ్ వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశాంటే అప్పుడే సడన్ గా ఎక్కడి నుంచో కొన్ని రాక్షసులు వెనక నుంచి వచ్చేసరికి వాళ్ళు వాడితో ఫైట్ చేశాంటే మనోడు ఎలా అయినా వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే మాస్క్ వేసుకున్న వాడు వచ్చి మనోడితో ఫైట్ చేస్తాడు. వీడు కూడా విలన్ మనిషి అనమాట. సో మర్యాదగా వెపన్ ఇచ్చారా అంటే మనోడు ఇవ్వకపోయేసరికి ఇంకా వాడు వచ్చి మనోడితో గొడవ పడతాడు. అలా గొడవ పడేటప్పుడు ఆ వెపన్ ఏమో పైకి వెళ్ళిపోతుంది, ఆ బేబీ ఏమో కింద పడిపోతా ఉంటుంది. ఫస్ట్ ఆ బేబీని పట్టుకున్న తర్వాత వెపన్ ని పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తే ఆ లోపే వాడు పట్టుకునేసరికి ఓ కత్తిని విసిరేస్తాడో లేదో వాడికి గుచ్చుకునేసి వాడి కింద పడిపోయేసరికి వెంటనే ఆ వెపన్ ని కూడా పట్టుకునేస్తాడు. ఓకే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే ఆ మాస్కోడు ఎంత వేగంగా అయితే కిందకి వెళ్ళినాడో అంతే వేగంగా తిరిగి వచ్చి ఒక్కడిచ్చేసరికి ఆ బ్రిడ్జే తెగిపోతుందో లేదో ఆ వెపన్ వాయిన ఆ బేబీ వాళ్ళు ముగ్గురు ఆ సుడిగాల్లోనే ఇరుక్కునేసరికి ఆ మాస్కోడు వాళ్ళనే చూసంటాడు. అప్పుడే అసలు విషయం ఏంటి, ఆ విలన్ ఎవడు, వీళ్ళని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు, అసలు ఆ వెపన్ ఏంటి అని చెప్పి ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. ఈ రామ్‌తెప్ జనాలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళనమాట. అందులోనూ వీళ్ళకు ఈ మ్యూతాయ్ అనే ఒక విద్య ఉంటుంది. అది వాళ్ళకు మాత్రమే వచ్చిన విద్య. ఆల్సో అది చాలా పవర్‌ఫుల్. ఎంత భయంకరమైన ఆయుధాన్ని తీసుకొచ్చినా గూడా ఈ విద్య అనేది చాలా పవర్‌ఫుల్ అయిందనమాట. అప్పుడే ఎంట్రీ ఇచ్చింటాడు ఈ విలన్ గాడు. అన్ని నగరాలను నాశనం చేసేసి, అన్ని రాజ్యాలను ఆక్రమించేసి, అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికేసి, మిగిలిన వాళ్ళందరినీ బంధించి చాలా హింసించేవాడు. అప్పుడే ఆ ముసలోడు ఇలా ఓడు పుడతాడు. వాడు శక్తివంతమైన ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఈ విలన్ గాన్ని అందం చేసేస్తాడు అని చెప్పి ఇలా ఏదో ప్రిడిక్షన్ లా చెప్పేసరికి ఆ తర్వాత ఆ రామ్‌తేప్ రాజ్యానికి జనరల్ ఒకడు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా వెపన్ ని తీసేసి ఆ తర్వాత అక్కడున్న ఓ చిన్న బేబీని తీసుకుని అక్కడి నుంచి బయట వచ్చేస్తుంటాడు. ఆ తర్వాతే ఆ విలన్ గడు ఆ ముసలోని చంపేసి ఆ రామ్‌తేప్ జనాలు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పేసరికి ఆ తర్వాత వాడి మనుషులు వచ్చి అందరిని చంపేసి ఉంటారు. అప్పుడు ఏం జరిగిందనేది మనం ఇంతసేపు చూసింటాం. ఇంకా ఆయన ఆ సుడిగాలు ఇరుక్కున్న తర్వాత అట్లే సముద్రం ఒడ్డు దాకా కొట్టుకొచ్చింటాడనమాట. అప్పుడే ఒక వయసాయన వాళ్ళిద్దరిని కాపాడుతున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇక్కడ టార్జాన్ లా కొండలపైన అక్కడ ఇక్కడ అని చెప్పి దూకుతాడు కదా, వీడే అనమాట మన మూవీ యొక్క హీరో. యాక్చువల్లీ వీనే అనమాట స్టార్టింగ్ సీన్ లో ఆ జనరల్ అంత కష్టపడి పిలుచుకొచ్చింటాడు. ఇంకా మనోడు ఆ వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత అయ్యో లేట్ అయిపోతుంది అని చెప్పి స్వరంగాలు గుహలు వీరన్నిటిని దాటుకుని వచ్చి చూస్తే లోపలగా చిన్న ఐలాండ్ లా ఉంటుంది. అందులో ఉన్న ప్రజలు బయట ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ సీక్రెట్ గా నివసిస్తున్నారు. మనోడి పనే రోజంతా ప్రాక్టీస్ చేస్తూ విద్యలు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. బట్ దాన్నే డైలీ చేసేసరికి వాడికే బోర్ కొడేసి అప్పుడప్పుడు ఇలా క్లాసెస్ ని బంక్ కొడేసి బయటికి వెళ్ళిపోతాడు. అలానే ఈ రోజు మెడిటేషన్ క్లాస్ కి బంక్ కొడేసి బయటికి వెళ్ళిపోయింటాడు అనమాట. బట్ ఆ విషయం తాతకు తెలిసిపోయింది కాబట్టి సరే త్వరగా రా ప్రాక్టీస్ కి లేట్ అవుతుంది అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. యాక్చువల్లీ ఇదే ఒక ఐలాండ్ అనుకుంటే కొండకు పైన వీళ్ళు ఉంటారనమాట. సో కింద నుంచి పై వరకు దాకా వీళ్ళు ప్రతిరోజు ఎక్కాలి, ప్రతిరోజు దిగాలి. అలా పైకి వెళ్ళి చూస్తే అక్కడే ఆ జనరల్ ఉంటాడు. జనరల్ అంటే మనకు, బట్
మన హీరోకి చిన్నప్పటి నుంచే ఆయన నాన్ననమాట. అక్కడ ఉన్న చెక్క ముక్కలతో చిన్న చిన్న బొమ్మల్ని ఆయనే చాలా బా జేసింటాడనమాట. అప్పుడే ఓ చిన్న పిట్ట బొమ్మనెత్తుకొని దానికేదో ఒక పేపర్‌ని చుట్టి అలా కిటికీలో నుంచి వదులుతాడో లేదో వెంటనే దానికి ప్రాణమొచ్చేసి గాల్లోకి ఎగురుకొని వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ విషయాన్ని మన హీరో గూడా చూస్తాడు. ఈ రోజు గూడా ప్రాక్టీస్‌కి లేట్‌గా వచ్చినావా? త్వరగా వెళ్ళు. ప్రాక్టీస్‌కి లేట్ అవుతుంది అని చెప్పి కొంచెం కఠినంగా చెప్పేసరికి వాడికి ఓలా అయిపోతుంది. మేబీ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంత లేదేమో అన్నట్టు చూపిస్తారు. ఇంకా పంచింగ్‌ని స్టార్ట్ చేస్తాడు. బట్ దానికి తగలకూడదు, వీడికి నొప్పవ్వకూడదు అన్నట్టు సున్నితంగా జేయేసరికి దీని దగ్గరికి రా అని చెప్పి ఒక చెట్టు కింద కొన్ని కొబ్బరి బోండాల్ని వేలాడదీసి దాన్ని తోయేసరికి వీడు కూడా అడ్డుకుంటుంటాడు. బట్ అలా తోస్తూ మధ్య మధ్యలో వాయిని కూడా అటాక్ చేసేసరికి రెండిటిని ఈక్వల్‌గా డిఫెండ్ చేయలేక వాయిన దగ్గరే దెబ్బ తినేసి దమ్మని చెప్పి పడిపోతాడు. ఆ విషయాన్ని పైనున్న వాళ్ళ నాన్న కూడా చూస్తాడు. మనోడు కొంచెం వీక్‌గా ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి ఎవడో ఒకడు జనాల్ని హింసిస్తున్నట్టు, జనాల్ని చంపుతున్నట్టు కనిపించేసరికి టక్కని లేచి చూస్తే ఇదంతా వాడి పీడకల. మళ్ళీ అదే కల వచ్చిందని చెప్పి కుంటుతా వచ్చేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది లాస్ట్ టైం ఆయన సుడిగాల్లో ఇరుక్కున్నాడు కదా! అప్పుడే ఇలా అయిపోయింటుందనమాట. అండ్ మన హీరో కూడా ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయకపోయేసరికి వాడికి ఇంట్రెస్ట్ లేదు అండ్ మోటివేషన్ కూడా లేదు అని చెప్పి ఇప్పుడే అసలు జరిగిన విషయాలన్నిటిని చెప్తాడు. నేనసలు మీ నాన్నే కాదు రామ్‌తేప్ నగరంలో రాజు కింద పనిచేసే ఒక జనరల్‌ని. మనం మాత్రమే మ్యూతాయ్ అనే అస్త్రాన్ని నేర్చుకొని మన దగ్గరున్నటువంటి శక్తివంతమైన ఆయుధాన్ని యూజ్ చేసి ఆ విలన్ గాని చంపేయొచ్చు. అందుకే ఆ విలన్ గాడు ఆ ఆయుధాన్ని నాశనం చేయమని చెప్పేసి అండ్ వాడిని చంపడానికి వాడు పుట్టినాడు అని చెప్పింటాడు కదా! ఆ బాబును కూడా చంపేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింటాడు. కానీ ఆ ఆయుధాన్ని నాశనం చేసేలోపే ఈ జనరల్ దాన్ని తీసుకొని ఊరు నుంచే బయటకు వచ్చేస్తుంటాడు. అప్పుడే హీరో వాళ్ళ అమ్మా నాన్నను ఆ విలన్ గాడి మనుషులు చంపేస్తూ ఉండగా వాయన వెళ్లి కాపాడింటాడు. బట్ ఆ పాటికే వాళ్ళిద్దరి ప్రాణాలు పోతుండగా అప్పుడే మన హీరోని వీణ చేతిలో ఇచ్చి చనిపోయింటారు. బట్ ఆ విలన్ని చంపడానికి జన్మించిన కారణ జన్ముడు మన హీరో కాదనమాట. బట్ అలాంటప్పుడు వాడికెందుకు అంత ట్రైనింగ్ ఇస్తన్నారు అంటే ఎలా అయినా వాడు మంచిగా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సీక్రెట్ వెపన్ ఉంది కదా! దాన్ని తీసుకొని అక్కడ బందీగా ఉన్న రాజకుమారుడికి ఇస్తే వాడు దాన్ని యూజ్ చేసి ఎలా అయినా విలన్ గాని చంపేసి మళ్ళీ వీళ్ళకి ఆ స్వాతంత్రాన్ని తీసుకొస్తాడనేది వీళ్ళ ఆశ. బట్ ఆ సుడిగాల్లో ఇరుక్కుపోవడం వల్ల నా 2 కాళ్ళు పనిచేయకుండా పోయింది. సో నాకు బదులు నువ్వు ఎలా అయినా కఠినంగా శిక్షణ తీసుకొని ఆ ఆయుధాన్ని తీసుకెళ్లి ఆ రాజకుమారు దగ్గరికి ఇచ్చి జనాలందరిని విడిపిస్తావేమో అనుకున్నాను. లక్కీగా నీకు ట్రైనింగ్ ఇస్తున్న ఆ పెద్దాయనకు మ్యూతాయ్ తెలుసు. బట్ ఆయన ఎవ్వరికి చెప్పనన్నాడు. కానీ నా కోసం మాత్రమే నీకా విద్యను బోధిస్తా అన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఆ విద్యను నేర్చుకోకుండా శిక్షణను ఎగ్గొట్టేసి కాలక్షేపం చేస్తూ సమయం మొత్తాన్ని వృధా చేస్తానవు. అసలు నిన్ను ఎంచుకొని తప్పు చేశానేమో అని చెప్పేసరికి మనోడికే ఉలహ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ డే చూసి ఆ పెద్దాయనకి ముందే మనోడే వచ్చేసి, మనోడు ముందుగానే ట్రైనింగ్ స్టార్ట్ చేసేసి, "ఓకే పెద్దాయన రెడీనా?" అని చెప్పేసరికి అప్పటినుంచి వాయన హెవీగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అందులోనూ ఓ గుహలా ఉంటుంది. దాని లోపలికి తీసుకెళ్ళి చూస్తే అక్కడే ట్రైనింగ్ తీసుకోవడానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉండేసరికి అందులోనూ ఆయన ఒక డెమో ఏసి చూపిస్తాడు చూడండి. ఆ వయసులో అంత చేస్తున్నాడా అని చెప్పి మన హీరోనే షాకింగ్‌గా చూసుంటాడు. ఇంక డైలీ ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చేసి సన్నగా, బక్కగా, బలహీనంగా ఉన్న మన హీరో బలంగా, దృఢంగా టీనేజ్ నుంచి యంగేజ్ దాకా వచ్చేసి ఇప్పుడు కొంచెం బల్కీగా కూడా ఉన్నాడనే చెప్పొచ్చు. అలా మధ్య మధ్యలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గురువు గారు పచ్చబొట్టుతో కొన్ని మంత్రాల్ని, కొన్ని జంతువుల్ని చెప్పి వాడి వీపు మీద డ్రా చేసింటాడు. అలా ఓ రోజు ఆయన పంపించిన ఉత్తరాలకు రిప్లై వచ్చేసరికి వాయన కూడా దాన్ని చూసిన తర్వాత చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయినా వాడిప్పుడు ఈ ప్లేస్‌కి వస్తాడు. "పర్లేదే ఇన్నేళ్లు ఎవరికంటా పడకుండా ఆ ఆయుధంతో ఇక్కడ చాలా సేఫ్ గా ఉన్నావు. ఇక నుంచి నువ్వు ఒక్కడివే ఆ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. అందుకే నీ ఫ్రెండ్ అయినా నేను వచ్చినాను. నేను మన వాళ్ళందరినీ పోగేసినాను. ఇప్పుడు గనక నువ్వు ఆ ఆయుధాన్ని ఇచ్చినట్లయితే దాన్ని యూజ్ చేసి మనం ఆ విలన్ గాని చంపేయొచ్చు" అంటే మన హీరో వాళ్ళ నాన్న ఇవ్వను అనేస్తాడు. చూడు దీనికోసమే చిన్నప్పటి నుంచి హీరోకి చాలా కఠినంగా శిక్షణ ఇచ్చినాను. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. వాడు ఇంకా సిద్ధం కాలేదు. సో ప్రస్తుతానికి నేను ఆ ఆయుధాన్ని ఇవ్వలేను అని చెప్పేసరికి అట్లే ఈ పక్క మన హీరోని ఆ పెద్దాయన్ని చూసుకుంటే వాళ్ళేదో మాట్లాడుకుంటా కూర్చుంటారు. ఇంకో మిడ్ నైట్ లో ఆ ఫ్రెండ్ గాడు ఎవరికి తెలియకుండా నిదానంగా బయటకు వచ్చేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి దొంగ చూపులు చూసేసరికి ఏంటిడు అని చెప్పి టక్కని కిందకెళ్ళి బాబా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంటే టక్కని వాడు ఒక ఫ్లేర్ ని వదిలేసరికి అది గాల్లోకి వెళ్ళి బ్లాస్ట్ అవుతుందో లేదో దాన్ని చూసిన కొన్ని రాక్షసులు ఫిరంగిల్ నుంచి ఏదో బాంబుల్లా విసిరేసరికి ఆ బాంబులన్నీ వచ్చి ఆ ఐలాండ్ లోపల పడుతున్నట్టు చూపిస్తారు. బట్ దాని వల్ల పెద్దగా ఎటువంటి ఇంపాక్ట్ కాలేదన్నమాట. ఓకే హ్యాపీనే అనుకుంటే అప్పుడే ఆ బాల్స్ లోపల నుంచి కొన్ని భయంకరమైన రాక్షసులు బయటికి వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేయాల్సి ఉంటుంది. అందులో ఓ రాక్షసుడు అయితే మన హీరో వాళ్ళ నాన్ననే పట్టేసి వాడిని అక్కడే చంపేద్దామని చెప్పి ట్రై చేసంటే మన హీరో పరిగెత్తి వచ్చి ఒక్కడిచ్చేసరికి వాళ్ళు ముగ్గురు బయట వచ్చి పడతారు. ఇంకా ఆ రాక్షసుడితోనే ఫైట్ చేసంటే ఎంత కొట్టినా కూడా వాడి కింద పడకపోయేసరికి అప్పుడే వాళ్ళ నాన్న వాడి వీక్నెస్ ఏంటో అది కనుక్కొని కొట్టుని చెప్పేసరికి వాడి హెడ్ వీక్నెస్ తెలిసేసరికి రెండు ఇచ్చేసరికి వాడు కూడా కింద పడిపోతాడు.
యాక్చువల్లీ ఆ విలన్ గాడు వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సాయం చేసింది ఈ ఫ్రెండ్ గాడే. ఇప్పుడు మనోళ్ళు ఉంటున్న ప్లేస్ ని కనుక్కొని మనోడి దగ్గర ఆయుధం ఉంది అని చెప్పి ఆ విలన్ గాడికి చెప్పింది కూడా ఈ ఫ్రెండ్ గాడే. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. మర్యాదగా ఆ వెపన్ ఇస్తావా లేదంటే మా చేతుల్లో చేస్తావా అని చెప్పేసరికి, మిత్ర ద్రోహి ఏమన్నా చేసుకోరా, నేను చచ్చినా కూడా నీకు ఆ వెపన్ దొరకదు అని చెప్పేసరికి, ఇంకా అటాక్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ మన వాళ్ళని చుట్టుముడేసి ఒక్కసారిగా అటాక్ చేసేందుకు వస్తారంటే మనోళ్ళు జస్ట్ ముగ్గురు మాత్రమే. కానీ ఆ ముగ్గురే వాళ్ళందరినీ ఈజీగా కొట్టిపడేస్తారు. ఇంకా వీటన్నిటికీ కారణమైన ఆ ఫ్రెండ్ గాని కూడా చంపేద్దామని చెప్పి దగ్గరకు వచ్చి కత్తి తీసాడో లేదో టక్కున వాడి కత్తిని ఎవరో పట్టేస్తారు. ఎవర్రా అని చూస్తే స్టార్టింగ్ సీన్ లో మాస్క్ వేసుకుని మనోని చంపడానికి ట్రై చేసినాడు కదా వాడు. ఇప్పుడు ఒక్కడిచ్చేసరికి మన హీరో వాళ్ళనే ఎగిరిపోయి పడతాడు. మనోడి మీదకి రాకుండా ఆ పెద్దాయన ఆ మాస్క్ కొని అడ్డుకుంటా అంటే ఇంతసేపు మన వాళ్ళందరూ ఎలా అయితే ఆ రాక్షసుల్ని ఈజీగా కొట్టిపడేస్తున్నారు, అలానే ఆ మాస్క్ కూడా ఆ పెద్దాయన కొట్టిపడేస్తాడు. ఇంకా నెక్స్ట్ వీళ్ళ మీద కూడా వస్తాడు అని చెప్పి వెంటనే ఆ ఆయుధాన్ని మన హీరోకి చేసి వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి, నాన్న మనం అందరూ కలిసి వెళ్దామంటే ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, నీ పైన మా ఆశలన్నీ ఉన్నాయని చెప్పేసరికి ఇంకా మనోడు ఆ వెప్పని తీసుకొని పరిగెత్తా వచ్చేసాడో లేదు, అయినా వాడు పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తే ఆ పెద్ద ఆయనే వాడిని వచ్చి గట్టిగా పడేస్తాడు. ఇంకా మిగతా రాక్షసులందరూ మనోడిని పట్టుకునేందుకు వస్తా అంటే అంత హైట్ నుంచి ఒక్కసారిగా దూకేస్తాడు. బట్ మనోడికి తెలుసు కదా ఎక్కడ దూకితే ఎక్కడ ల్యాండ్ అవుతాడు అని చెప్పి, సో మిగతా వాళ్ళు ఎవరు దూకలేదన్నమాట. బట్ ఇక్కడ ఇరుక్కుపోయిన మన హీరో వాళ్ళ నాన్నను అండ్ ఆ పెద్ద ఆయన్ను చంపేయడమే కాకుండా ఐలాండ్ లో ఉన్న ఎంతో మంది అమాయక ప్రజలందరినీ చంపేసి ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేస్తారు. దీని వల్ల ఇంత జరిగింది అని చెప్పి దాన్ని విసిరి సముద్రంలోకి పడేస్తాడు. ఆ తర్వాత దానికోసమే ఇంతమంది చనిపోయినారు అని అర్థం చేసుకొని దాన్ని ఎత్తుకొని మనోడు ఇంకా విలన్ గాని చంపడానికి రెడీ అవుతున్నట్టు చూపిస్తారు. ఈ పక్క ఆ విలన్ గాడి కోడలో చూసుకుంటే ఆ ఫ్రెండ్ గాడు వచ్చేసి కాళ్ళ కింద పడలేదు అంతే, వాడు అట్లా తనకలాడుతుంటాడు. బికాజ్ వాడు మన హీరోని చంపలేదు, ఆల్సో ఆ ఆయుధాన్ని కూడా తీసుకురాలేదన్నమాట. సో వాడి పైన కోపాన్ని చూపించేసి ఆ తర్వాత ఆ మాస్క్ కూడా దగ్గరికి వచ్చి ఎలా అయినా నాకు ఆ వెపను కావాలి అండ్ ఆ మనిషి చావాలి అని చెప్పేసరికి ఇంకా వాడు బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. ఇంక అక్కడ సీన్ కట్ మన హీరోని చూసుకుంటే మనోడు దగ్గరలో ఉన్న ఊరుకొచ్చేసి ఫస్ట్ మంచిగా తినేసి ఆ రామ్‌తేప్ నగరం ఎక్కడుందో తెలుసా అంటే, "ఒరేయ్ నాయనా ఆ పేరు మాత్రం ఎత్తొద్దురా, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు" అని చెప్పేసరికి ఇంక సరే అని చెప్పి మనోడు పక్క షాప్ దగ్గరికొచ్చి ఆ రామ్‌తేప్ నగరం ఎక్కడుందో చెప్తారా అంటే, "ఏ వెళ్ళు అని చెప్పి అసలు ఎవరు దానికి అడ్రెస్ కూడా చెప్పనంటన్నారు. ఎందుకు ఇంతలా భయపడతన్నారు అని చెప్పి మనోడే అర్థం కాక నడుచుకుంటా వస్తాంటే అప్పుడే ఎవరో మనోడిని వాడికే తెలియకుండా ఫాలో చేస్తున్నట్టు చూపిస్తారు. అండ్ వెనకాల ఉన్న వెపన్ చూస్తే ఇప్పుడు ఆ వెపన్ కనిపించకుండా లోపలేదో చాప్ ఉంటుంది. ఆ ఆయుధం ఎక్కడ అని చూసంటే ముందరే ఒక కోతి నీడ కనిపించేసరికి టక్కని తిరిగి చూస్తే ఆ కోతి ఆయుధాన్ని ఎత్తేస్తుంటుంది. ఏదో పండు అనుకునిందేమో, సో దాన్ని కొరికేందుకు ట్రై చేసంటే టక్కని మనోడు ఆయుధాన్ని ఇచ్చే అని చెప్తాంటే అది పరిగెత్తేసరికి మనోడు వెనకాలే పరిగెత్తాడు. బట్ ఓ స్టేజ్ కి కొంచెం దూరంగా వెళ్ళి ఆగిపోయేసరికి ఓకే మనోడు వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసంటే అప్పుడే రెడ్ కలర్ హ్యాండ్ వచ్చి టక్కని దాన్ని లాగేసరికి కొంపదీసి విలన్ గాడి మనుషులు వచ్చి దాన్ని పడేసినారేమో అని చెప్పి మనోడు దాన్ని కాపాడదామని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే ఆ మనిషి ఆ కోతిని ఎత్తుకుని పరిగెత్తా వెళ్ళి ఒక ఎగిరే పడవలో దూకేసరికి మనోడు వాళ్ళ వెనకాలే వెళ్ళి ఆ పడవలోకే వెళ్ళిపోతాడు. బట్ ఎవరికీ తెలియకుండా లోపలికి వచ్చినాడు కదా, సో దాక్కుని వెళ్తాంటే అప్పుడే ఓ కేసులో ఒక అమ్మాయిని బంధించేసి ఆకున్న రాక్షసులందరూ ఆ అమ్మాయి తల దొబ్బేసంటారు. బట్ ఆ అమ్మాయి అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. ఇంకెలానో వాళ్ళందరినీ క్రాస్ చేసి ఆ కోతిని కాపాడదామని చెప్పి ఆ రెడ్ కలర్ లో కొంచెం భారీ సైజ్ లో ఉన్నాడు కదా, వాడిని మనం హల్క్ అని పిలుచుకుందాం. వాడితో గొడవ పడేసరికి ఈ పిల్ల కోతి వాళ్ళిద్దరి గొడవను చూసి ఫుల్ ఎంజాయ్ చేసి అంటుంది. ఓ స్టేజ్ కి మన హీరో ఆ హల్క్ గాని కొట్టేస్తాడు అనగా పరిగెత్తా వచ్చి మన హీరోనే తనేస్తుంది. ఏంట్రా నిన్ను కాపాడడానికే కదరా ట్రై చేస్తున్నాను అంటే, నా ఫ్రెండ్ని కొడితే నాకు కోపం రాదా అనేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అలాంటప్పుడు నా సామాన్ ఎందుకురా దొబ్బేసినారు అంటే, ఏంటి దొంగతనం జరిగిందా రే, ఎన్నిసార్లు చెప్పినారా దొంగతనం చెయ్యొద్దు ని, నువ్వు కోతుల రాజ్యానికి ఒక యువరాజురా, అలాంటప్పుడు నువ్వు ఇలా దొంగతనాలు దోపులు చేసి చీప్ అయిపోతావరా అంటే, ఏం చేయను బాసు, దూరం నుంచి చూడడానికి అదేదో పండులా కనిపించింది, బట్ కొట్టేసిన తర్వాతే తెలిసింది అదొక ఇనప సామాను అని చెప్పి వీళ్ళిద్దరు గట్టిగా అచ్చుకుని మాట్లాడదంటే, గాయస్ కాసేపు మెల్లిగా మాట్లాడింది అంటే నువ్వు గమ్మున ఉండని చెప్తే అప్పుడే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ వీళ్ళ సౌండ్స్ విని ఆ పడవలో ఉన్న రాక్షసులందరూ ఈ ప్లేస్ కే వచ్చేసినారు. ఈవెన్ దో ఈ హల్క్ గాడు కూడా ఒక రాక్షసుడే అయినప్పటికీ వీడికి మిగతా రాక్షసులు అంటే పడదు అండ్ వీడే వాళ్ళకి అగైనెస్ట్ అనమాట. సో ఇంక వాళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తుంటారు. అందులోనూ మన హీరో వాడి మ్యూతాయ్ విద్యని యూజ్ చేసి ఫైట్ చేసేసరికి వాడు లైట్ గా ఇంప్రెస్ అయిపోతాడు. నీకెలా వచ్చు అంటే నేర్చుకున్నాను అంటాడు. అండ్ ఆ పిల్ల కోతి ఉంది కదా, దాన్ని ఆషామాషిగా అనుకోకూడదు, అది కూడా సూపర్ గా ఫైట్ చేస్తుంటుంది. ఇంకా లాస్ట్ గా హల్క్ గాడు ఓ పెద్ద ఆయుధాన్ని బయటికి తీసి ఒక్కొక్కరికి తుక్కు రెక్కొడేసంటే మన హీరో దగ్గర ఎటువంటి ఆయుధము లేదు కదా,
సో, ఇంకేమైనా దొరుకుతుందేమో అని చెప్పి అలానే వాళ్ళందరిని కొట్టుకుంటా బయటికి వచ్చేసి అక్కడ ఆ అమ్మాయిని కేజ్‌లో బంధించినారు గదా! దానికి దగ్గరలో సైలెంట్‌గా దాక్కోంటే ఆ అమ్మాయి కూడా విని చేస్తుంది. "అక్కా అరవద్దక్కా" అంటే వాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంక మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసారో లేదో మనోడు కూడా అక్కడి నుంచి తప్పించుకునేసి పైకెళ్ళిపోతాడు. ఎలానో ఆ హల్క్ అండ్ ఆ పిల్ల కోతి కూడా పైకొచ్చేసి ఉంటుంది. అండ్ మన వాళ్ళ చుట్టూ ఓ 20 మంది దాకా ఉంటారనమాట. సో, ఏం చేద్దాం? ఎలా ఫైట్ చేద్దాం? అని చెప్తాంటే అప్పుడే ఆ పిల్ల కోతి, "ఏ హల్కు నువ్వు రైట్ సైడ్ ఉన్న 10 మందిని చూసుకో అండ్ ఆ హీరో వాడు లెఫ్ట్ సైడ్ ఉన్న 10 మందిని చూసుకుంటారు. నేను వెళ్లి రిలాక్స్ అవుతా" అంటే, "రిలాక్స్ అవుతావా? అయితే ఆ రాక్షసుడి మీద వెళ్లి రిలాక్స్ అవ్వు" అని చెప్పి ఆ పిల్ల కోతిని ఆ రాక్షసుడి మీదే విసిరేసరికి ఇంకా అది వాడితో ఫైట్ చేసంటే మన వాళ్ళు కూడా ఇద్దరు స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్క రాక్షసుడిని తుక్కు రేక్కొడేస్తుంటారు. అలా మనోళ్ళు ముగ్గురు సూపర్‌గా ఫైట్ చేసంటే, అప్పుడే ఇంతసేపు బందీగా ఉన్న మన హీరోయిన్ నిదానంగా బయటికొచ్చేసరికి, తన అందాన్ని చూసి ఆకున్న రాక్షసులందరూ తన్నే చూసంటే, తను జస్ట్ ఒక విజిలేస్తుంది చూడండి. ఒక పెద్ద షిప్పే వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళందరికీ లీడరే మన హీరోయినే అనమాట. ఇంకా అటాక్ చేయండి అని చెప్పేసరికి, వాళ్ళందరూ అదేదో హుక్స్‌లా ఏసి, ఆకున్న జనాలందరూ ఇక్కడ దిగేసి, ఈ బోట్‌నే సర్వనాశనం చేసేస్తుంటారు. అండ్ మన హీరోయిన్ కూడా ఒక గన్ ఇచ్చేసరికి, మన హీరోయిన్‌ని ఇంతసేపు వాడు మెంటల్ టార్చర్ పెట్టింటాడు కదా! వాడిని షూట్ చేస్తుంది. బట్ వాడికి బుల్లెట్ తగలకపోయేసరికి మన హీరోనే చూసి ఎగతాళి చేస్తంటే మన హీరోయిన్ సైలెంట్ గానే ఉంటుంది. విషయం ఏంటి అంటే వాడి వెనకాల కొద్దిగా గన్ పౌడర్ ఉంటుంది. దాన్ని తగలబెట్టినట్టుంది. ఇంక ఢమ్మని చెప్పి పేలేసరికి వాడే ఎగిరి పడతాడు. ఇంక వాళ్ళు బంధించిన మనుషులందరినీ కాపాడుతంటే అప్పుడే ఎవడో ఒకడు ఇంకో రాక్షసుడిని రిలీజ్ చేసేసరికి వాడు కొంచెం భారీ సైజ్ లోనే ఉన్నాడు. వాళ్ళందరినీ కొట్టిపడేసరికి ఓకే ఇక్కడే ఉంటే మనల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి మన హీరో, ఆ హల్క్ అండ్ ఆ పిల్లకోతి వాళ్ళు ముగ్గురు ఆ కేజ్ మీద దూకేసరికి ఆ కేజే మనోళ్ళు ఉంటున్న బోట్ లోకి వెళ్తాంది కదా! సో మనోళ్ళు ఎలానో సేఫ్ అయిపోయినారు. బట్ మన హీరోని వచ్చేలోపే ఆ భారీ రాక్షసుడు వచ్చి మన హీరోనికే ఒక్కడిచ్చేసరికి మన హీరోని ఎగిరిపోయి పడుతుంది. వెంటనే గన్ ఎత్తుకొని షూట్ చేస్తుంది. బట్ వాడికి ఏం కాదు. మళ్ళీ అదే స్పీడ్ లో వచ్చేసరికి ఖచ్చితంగా ఇలానే ఉంటే మన హీరోని వాడు చంపేస్తాడనమాట. దాన్ని చూసిన మన హీరో ఒక్క జంపేసి వాడికే ఒక్కడేసాడు. అయినా కూడా వాడికి ఏం కావట్లేదు. మన హీరో 10 దెబ్బలు కొట్టినా కూడా వాడికి ఏం కావట్లేదు. వాడు ఒక్క దెబ్బ కొడదని మన హీరో ఎగిరిపోయి పడుతున్నాడు. అలానే మనోని చితక్కొట్టి విసిరేసి ఆ తర్వాత మన హీరోని చంపేద్దామని చెప్పి వెళ్తాంటే మనోడి ఒంట్లో ఓపికే లేదు. అయినా కూడా అడ్డుకునేందుకు ట్రై చేసంటే అప్పుడే మనోడు మోసుకొచ్చిన ఆ వెపన్ అదే యాక్టివేట్ అయ్యి అట్లే గాల్లో నుంచి వచ్చి మన హీరో చేతులకే అతుక్కుంటుంది. దాన్ని యూజ్ చేసి దాంతో ఫైట్ చేసి లాస్ట్ కి నెత్తి మీద ఒక్కడిసారి చూడండి అది అక్కడే చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆ వెపన్ కూడా నార్మల్ గా మారిపోతుంది. అంత ఎనర్జీని ఒకేసారి యూజ్ చేసిన మన హీరో కూడా అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇంకా వెంటనే తన మనుషులు వచ్చి మనోళ్ళిద్దరిని కాపాడేస్తారు. ఇంకా రాక్షసుల పడవ కింద వెళ్లి క్రాష్ అయ్యి బ్లాస్ట్ అయిపోతుంది. ఎలానో ఆ ప్లేస్ కి వచ్చిన ఆ మాస్కోడు చుట్టూ చూస్తే అక్కడక్కడ కొన్ని కత్తులు ఉంటుంది. దాన్ని మన వాళ్ళే యూజ్ చేసింటారనమాట. దాన్ని చూడగానే వాడు ఈజీగా కనిపెట్టేస్తాడు. దీన్ని ఖచ్చితంగా సముద్రపు దొంగలే యూజ్ చేసినారు అని. ఇంకా వాళ్ళని పట్టుకోవడానికి వాడు ఎగిరి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత మన హీరో నిదానంగా కాన్షియస్‌లోకి వచ్చి చూస్తే, మన హీరో అండ్ వాడి ఫ్రెండ్స్ అందరిని జైల్‌లో ఏసి లాక్ చేసుంటారు. "రేయ్! నేనేరా ఆ హీరోని అమ్మాయిని కాపాడింది. నన్నెందుకురా లాక్ చేసినారు" అంటే, లాక్ చేసిందే ఆ హీరోనే అంట. ఓరిని ఇదేం సాడిజం రా అంటంటే, అప్పుడే ఆ పిల్లకోతి, "అవును నువ్వెలా రాక్షసుడిని చంపేసావు? అంత సడెన్‌గా నీకంత పవర్ ఎక్కడిది?" అని చెప్పి ఇలా కంటిన్యూయస్‌గా క్వెషన్స్ చేస్తంటే, అప్పుడే హల్క్ ఉన్నాడు గదా! వాడే ఈ విషయాలన్నిటిని కొంచెం క్లియర్‌గా చెప్తాడు. ఆ కళను మ్యూతాయ్ అంటారు. అందులో తెలివితేటలు, ధైర్యం, త్యాగం, బలం, రక్షణ, జాలిగుండె, మంచి మనసు, ఏకాగ్రత అండ్ చివరిగా నమ్మకం. ఇవన్నీ ఆ మ్యూతాయ్‌లో ఉన్న 9 అస్త్రాలు. వాటిని ఎవరైతే కరెక్ట్‌గా నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ ఆయుధాన్ని ఉపయోగించగలరు. వాళ్ళు మాత్రమే ఆ రామ్‌దేవ్ జనాలను కాపాడగలరు. వాళ్ళే ఆ విలన్ గాన్ని కూడా సంహరించగలరు అంటే, అయితే నేను కూడా నేర్చుకుంటా. నేను కూడా ఆయుధాన్ని ఉపయోగిస్తా అంటే, ఎవరంటే వాళ్ళు ఆ మ్యూతాయ్ విద్యను నేర్చుకోలేరు. కేవలం రామ్‌తేబ్ నగరానికి చెందిన జనాలు మాత్రమే నేర్చుకోగలరు అని చెప్పేసరికి, అప్పుడే మన హీరో, "అవును నువ్వెవరు? నీకెలా ఇన్ని విషయాలు తెలుసు" అంటే, యాక్చువల్లీ ఈ హల్క్ గాడు ముందు ఆ విలన్ ఉన్నాడు గదా! వాడి ఆర్మీ జనరల్ అనమాట. బట్ మానవ జాతికి చెందిన ఒక మనిషిని ప్రేమించడం వల్ల వాడి సొంత జాతికి చెందిన వాళ్ళే వాడిని తరిమేసి ఆ అమ్మాయిని కూడా బంధించేసుంటారు. అందుకే ఆ అమ్మాయిని ఎలానా విడిపించాలి అని చెప్పి మనోడు మళ్ళీ ఆ రామ్‌తేప్ నగరానికి వెళ్తన్నాడు. మన హీరో కూడా అక్కడికే వెళ్తున్నాడు గదా! ఆ విలన్ని ఓడించడానికి. అండ్ ఆ కోతి కూడా అక్కడికే వెళ్తాందనమాట. ఎలా అయినా వాడి రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలి. ఆ విలన్ని ఓడించాలి అని. కరెక్ట్‌గా అదే టైంకి మన హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తుంది. తన లక్ష్యం కూడా దగ్గర దగ్గర ఆ విలన్ని ఓడించడమే అంట. వాళ్ళ అమ్మా నాన్నని ఆ విలనే చంపేసినాడంట. ఆల్సో వాళ్ళందరిని బందీగా తీసుకెళ్ళిపోయినాడంట. "నీ ఆయుధాన్ని నీకు తిరిగిస్తాను. కానీ దానికి బదులు మీరందరూ కలిసి ఆ రామ్‌తేప్ నగరంలో బందీగా ఉన్న మా అన్నను విడిపించి తీసుకురావాలి" అని చెప్పేసరికి ఆల్మోస్ట్ మనోళ్ళ లక్ష్యం కూడా అదే గదా! సో, సరే అని చెప్పి ఒప్పుకునేసరికి వెంటనే మనోడు ఆయుధాన్ని తిరిగిచ్చేస్తుంది.
ఆ తర్వాత ఆ విలన్ గాని చూసుకుంటే మన హీరో వయసులో ఉన్న చాలా మందిని అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళందరినీ చాలా హింసిస్తుంటారు. యాక్చువల్లీ ఆ గుంపులోనే రాజకుమారుడు కూడా ఉన్నాడనమాట. ఆ రాజకుమారుడే ఈ విలన్ గాని చంపేసి ఈ నగరానికి స్వేచ్ఛను తీసుకొస్తాడనేదే ఆ ముసలోడు చెప్పిన ఒక ప్రిడిక్షన్. సో ఆ రాజకుమారుడు ఎవరో మీరే చూపించేయండి. లేదంటే ఇంకో 5 రోజుల్లో ఒక మంచి రోజు వస్తుంది. అప్పుడు మీ అందరిని బలిచ్చేస్తా అని చెప్పేసరికి అప్పుడే ఇక్కడ ఉన్నాడు కదా! వాడే అనమాట ఆ రాజకుమారుడు. వాడు లేద్దాం అనుకుంటాడు. టక్కన వాడి ఫ్రెండ్ వద్దు వద్దు అని ఆపేసంటే అయినా కూడా ఆ విలన్ గాడు ఎక్కువ మాట్లాడేసరికి సరే అని చెప్పి వాడే లేసి నేనే ఆ రాజకుమారుడిని మీరేమైనా చేయాలనుకుంటే నన్ను చేయండి. మిగతా వాళ్ళందరిని వదిలేయండి అంటే వెంటనే వాడి ఫ్రెండ్ కూడా లేచేసి నేను కూడా రాజకుమారుడిని అంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచేసి నేనే రాజకుమారుడిని అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఆ విలన్ గాడికి మాత్రం క్లియర్‌గా తెలిసిపోయింది. ఫస్ట్ లేచినాడు కదా! వాడే రాజకుమారుడు అని. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళిద్దరూ మంచిగా నిద్రపోతుంటారు. బట్ మనోడికి నిద్ర రాగా పైకొచ్చి చూస్తే అక్కడ మన హీరోయిన్ పియానో వాయిస్తా ఉంటుంది. మనోడి దగ్గర కూడా ఓ శంఖంలా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఒక ఫ్లూట్‌లా వాయించేసరికి అది మన హీరోయిన్‌కి నచ్చినట్టుంది. సో వాళ్ళిద్దరూ కలిసి అలా ప్లే చేస్తంటే అప్పుడేదో సర్రని చెప్పి వెళ్ళేసరికి టక్కున హల్క్ గాడు పైకొచ్చేసి ఆ మాస్కోడు వచ్చేసినాడు అని చెప్పేసరికి వాడు చెప్పినట్టుగానే ఆ మాస్కోడు వాడి డ్రాగన్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఆ షిప్‌కున్న బలూన్‌నే నాశనం చేసేసరికి అది కింద పడిపోతుంటే ఆల్సో వాడి మనుషుల్ని కూడా పిలుచుకొచ్చింటాడనమాట. సో వాళ్ళు బీరంగిలతో అటాక్ చేస్తంటే ఇంక ఒక్కసారిగా షిప్‌లోనే దిగేసరికి ఆ డ్రాగన్‌తో ఏమో మన హల్క్ గాడు ఫైట్ చేసంటే ఆ మాస్కోడు ఎగిరొచ్చి మన హీరోతోనే ఫైట్ చేసంటాడు. ఇంకా రాక్షసులందరూ ఈ షిప్‌లోనే దిగేసి మిగతా వాళ్ళందరితో ఫైట్ చేసంటే రే పిల్లకొద్ది లెగురా అని చెప్తే వాడు టక్కన లేసొచ్చి వాడి పవర్స్‌ని యూజ్ చేసి వాడు ఫైట్ చేసంటే మన హీరో కూడా ఈ మాస్కోడితో ఫైట్ చేస్తాడు కదా! అప్పుడే మన హీరోయిన్ గన్ ఎత్తుకొని ముఖం పైనే షూట్ చేసేసరికి వాడి మాస్క్ పగిలిపోతుంది. వాడి ఫేస్ చూడగానే మన హీరో షాక్ అయిపోతాడు. విషయం ఏంటి అంటే వాడి పీడకల్లో వచ్చే ఫేస్ ఇదే అన్నమాట. యాక్చువల్లీ వీడే మన హీరో వాళ్ళ అమ్మా నాన్నను కూడా చంపినవాడు. ఇంకా మన హీరోకి ఒక్కటిచ్చి ఆ ఆయుధాన్ని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే మన హీరో నా షిప్‌ను ఒక తిప్పు తిప్పుతుంది చూడండి. వాడు వేలాడే స్టేజ్‌లో ఉంటే మన హీరో టార్జన్‌లా ఓ తాడు పట్టుకొని పరిగెత్తా వచ్చి వాడిని ఒక్క తన్ను తన్నేసి ఆ వెపన్‌ని తీసుకునేసరికి వాడు కింద పడిపోతాంటే వెంటనే వాడి డ్రాగన్ కూడా వాడి కోసం వెళ్ళిపోతుంది. ఇంక ఎలానో దేనికి గుద్దకుండా మన హీరోయిన్ సూపర్‌గా డ్రైవ్ చేసి లాస్ట్‌కి ఒక పెద్ద సెల్లా ఉంటుంది. దాని నుంచి కూడా ఎలానో తప్పించేసరికి హమ్మయ్య అని చెప్పి వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటుంటే టక్కున ఆ మాస్కోడు వాడి డ్రాగన్‌తో వచ్చి ఆ షిప్‌ని ఒక్కసారిగా కిందకి లాగేసరికి ఆ షిప్ కింద క్రాష్ అయ్యే పేలిపోతుంది. మన హీరో ఫ్రెండ్స్ అందరూ అన్‌కాన్షియస్ అయి పడిపోయినారు. ముందుగా ఆయుధం ఉంటుంది. ఫస్ట్ ఆ ఆయుధం ఎత్తుకుందామని చెప్పి దాని దగ్గరికి వెళ్తే ఎక్కడి నుంచో ఫాస్ట్‌గా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేసి మన హీరో ఛాతీలోని షార్ప్‌గా దింపేస్తాడు. "నువ్వెలాంటి రాక్షసుడివిరా" అంటే "నేనా రాక్షసుడిని. మీరే రాక్షసులు" అని చెప్పి వాడి స్టోరీ చెప్తాడు. యాక్చువల్లీ వీళ్ళకి కూడా ఒక రాజ్యం ఉన్నిందనమాట. బట్ వీళ్ళు ఎవ్వరికీ ఎటువంటి హాని కలగజేయకుండా వీళ్ళు చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. బట్ ఓ రోజు ఆ రామ్‌తేప్ నగరానికి చెందిన వాళ్ళందరూ వచ్చి ఈ రాజ్యం అనే దండయాత్ర చేసి ఈ రాజ్యం మొత్తాన్ని ఆక్రమించేసి వాళ్ళే పరిపాలన స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత మనుషులందరూ గాయపరచడం వల్లే వీడిలా క్రూరంగా మారిపోయినాడు. సో మీకన్నా నేను అంత క్రూరుని కాదురా అని చెప్పి మన హీరోని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే మళ్ళీ ఆ ఆయుధం యాక్టివేట్ అయ్యి మనోడికి ఒక ఆర్మర్ లా వచ్చేసరికి ఇప్పుడు మన హీరో వాడితో ఫైట్ చేస్తాడు చూడండి. లిటరలీ వాడు అడ్డుకోలేక మనోడి దగ్గరే చాలా దెబ్బలు తింటాంటాడు. అలా ఓ స్టేజ్ కి మన హీరో వాడిని కొట్టి పడేసి ఇంక చంపేద్దామని చెప్పి ఒక పంచ్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తాంటే టక్కున ఆర్మర్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఆ వెపన్ లానే మారిపోతుంది. యాక్చువల్లీ ఆ మ్యూతాయిలో ఉన్న 9 అస్త్రాల్లో జాలి, దయ, కరుణ ఇది కూడా ఒక అస్త్రమే అనమాట. నిజానికి ఆ మాస్కోడు పుట్టుకతోనే క్రూరుడు, రాక్షసుడు కాదనమాట. పరిస్థితులు వాడిని అలా మార్చేసినాయి. నిజానికి వాడి పరిస్థితి మన హీరో పరిస్థితి ఇద్దరిది ఒకటే అనమాట. ఎవడో వచ్చే వీళ్ళ జనాల్ని చంపేసినాడు. ఆ తర్వాతే వీళ్ళు ఇలా మారినారు. బట్ మన హీరో ఏమో మంచిని చూస్ చేసుకున్నాడు. బట్ ఆ మాస్కోడ్ ఏమో చెడును చూస్ చేసుకుని ఆ విలన్‌తో చేరిపోయినాడు. సో ఈవెన్ దో వీళ్ళ అమ్మా నాన్నని వీడే చంపినప్పటికీ వాడిని గాయపరిచింది హీరో వాళ్ళ పూర్వీకులే కదా. సో ఇద్దరి పక్క తప్పుందనమాట. సో మా పూర్వీకులు చేసిన పనికి క్షమించు. అండ్ నువ్వు కూడా ఇలా కావాలనే మారలేదు. ఆ విలన్ గాడు చెప్పిన దాని వల్లే నువ్వు ఇలా మారినావు కాబట్టి నాకు నీ పైన ఎటువంటి ద్వేషము లేదు. సో ఫస్ట్ ఆ విలన్ గాని చంపేసిన తర్వాత మనమందరం కలిసికట్టుగా ఇదే నేరలోని జీవిద్దామని చెప్పి వాడిని ఆ డ్రాగన్ దగ్గరికి తీసుకొచ్చేసరికి వాడు కూడా అక్కడి నుంచి ఎగురుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలా రామ్‌తేప్ నగరానికి వెళ్ళటం అని చెప్పి వాళ్ళు నలుగురు ప్లాన్ చేసంటే, మనమెందుకు కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళకూడదని చెప్పి ఆ పిల్లకోతి ఏదో తమాషాగా చెప్పేసరికి, ఎగ్జాక్ట్‌లీ మనం అండర్ గ్రౌండ్ నుంచే వెళ్ళబోతున్నామని చెప్పి ఇప్పుడే మనోడికి వాళ్ళ నాన్న ఎప్పుడో చెప్పిన విషయం గుర్తొస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ఆ విలన్ గాడు వాళ్ళందరిని చంపేయమని చెప్పినప్పుడు ఒక స్వరంగ మార్గాన్ని యూజ్ చేసి ఆ ఆయుధాన్ని తీసుకొని బయటొచ్చేసుంటాడు గదా! ఆ స్వరంగ మార్గాన్ని యూజ్ చేసే మనం లోపలికి వెళ్దామని చెప్పేసరికి, ఓకే. ఇప్పుడు అది ఎక్కడుంది అంటే, మన హీరో జన్మించిన ఊరన్నమాట. ఇంకా ఆ ఊరికి వెళ్ళడానికి జస్ట్ మన వాళ్ళు నలుగురు మాత్రం రెడీ అయ్యేసరికి
వచ్చేసరికి ఇంకా కొండలు, నదులు, అడవులు అవన్నిటిని దాటుకొని లాస్ట్‌కి ఎలానో ఆ ఊరికి కూడా వచ్చి చేరిపోతారు. ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ ఎక్కడుంది అని చెప్పి కనిపించట్లేదు. బట్ ముందర ఒక పెద్ద షీల్డ్‌లా ఉండేసరికి దానికి ఇంకొక షీల్డ్‌ని పెట్టి ఒక్క పంచ్ ఇస్తాడు చూడండి. ఆ సౌండ్‌కే ఆ కొండ అండర్ గ్రౌండ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ అండర్ గ్రౌండ్ ప్యాసేజ్‌ని యూజ్ చేసి ఎలానో ఆ రామ్‌తేప్ నగరానికి వచ్చేస్తారు. అడ్డుగా ఉన్న ఇద్దరు ముగ్గురు రాక్షసులను కూడా ఈజీగా కొట్టిపడేస్తారు. బట్ అక్కడి నుంచి ఆ విలన్ గాడు ఉన్న ప్లేస్‌కి ఎలా వెళ్ళటం అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే కొందరు ఖైదీలుగా వెళ్దామని చెప్పి అక్కడున్న ఇద్దరు రాక్షసుల్ని కొట్టిపడేసి ఈ హల్క్ గాడు ఒక రాక్షసుల్లా గెటప్ చేంజ్ చేసుకొని అండ్ వీళ్ళిద్దరిని ఖైదీలుగా బంధించి తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో మన హీరో వాళ్ళ నాన్నకు ద్రోహం చేసినాడు కదా, వాడు కనిపించేసరికి టక్కున మన హీరో తల దింపేస్తాడు. ఆ తర్వాత ఎలానో ఆ విలన్ గాడు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసినారు. యాక్చువల్లీ ఈ ప్లేస్ లోనే అనమాట ఆ రాజకుమారుని బలివ్వబోతున్నారు. సో దానికోసం వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తుంటే మనోళ్ళు నడుచుకుంటా వెళ్తుంటారు. అప్పుడే దూరంలో ఆ రాజకుమారుడు కనిపిస్తాడు. వాడి కిందే ఆ లావా ఉంటుంది అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చుట్టూ ఉంటారు. బట్ వాళ్ళందరినీ ఆ మంత్రగత్తె తన మంత్రంతో బంధించేసింది కాబట్టి వాళ్ళందరూ కదలలేక మెదలలేక సైలెంట్ గా ఉన్నారు. అప్పుడే హీరో నాన్న ఫ్రెండ్ మనోడి దగ్గరికి వచ్చి ఈ టాటూస్ ని ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడ బా అని చెప్పి ఆలోచిస్తుంటే టక్కున మన హీరో తలెత్తి ఒక్కడిచ్చేసరికి వాడే ఎగిరిపోయి పడతాడో లేదో వెంటనే మిగతా రాక్షసులందరూ వచ్చి అటాక్ చేసేసరికి మన వాళ్ళు కూడా వాళ్ళను అయినంత వరకు డిఫెండ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. అప్పుడే ఇంకొక భారీ రాక్షసుడు ఎంట్రీ చేస్తాడు. వాడు మనోళ్ళకు ఈక్వల్ గా ఫైట్ చేసంటే ఇప్పుడు మనోళ్ళు ఆ రాక్షసుని చంపాలి అండ్ ఆ రాజకుమారుణ్ణి కాపాడాలి అండ్ ఆ విలన్ గాడు ఎక్కడున్నాడో వాడిని కూడా వెతికి చంపేయాలన్నమాట. హల్క్ గాడికి పిల్లకోతికి ఎలా అయినా ఆ రాక్షసుని చంపేయమని చెప్పేసి మనోడు వెళ్లి ఆ యువరాజు కింద లావాలో పడకుండా ఎలానో కాపాడి తీసుకొచ్చేస్తాడు. క్షమించండి యువరాజా, ఇక్కడికి రావడానికి కొంచెం ఆలస్యమైంది అని ఆ ఆయుధాన్ని వాడికి ఇచ్చేసరికి ఈ ఆయుధాన్ని ఉపయోగించి నేను మా ప్రజల్ని కాపాడాలి అని చెప్తాంటే అట్లే ఈ పక్క ఈ పిల్లగోతి ఏమో ఆ మంత్రగత్తెని బెదిరిస్తుంటాడు. ఆ విలన్ గాడు ఎక్కడ, ఆ విలన్ గాడు ఎక్కడ అంటే మీరు వాడిని ఎక్కడ కనిపెట్టలేరు అని చెప్తాంటే అట్లే ఈ పక్క మళ్ళీ ఆ యువరాజుని చూసుకుంటే ఈ ఆయుధమే నాకు ఇన్ని రోజులు అడ్డుగా ఉంది అని చెప్పి లైట్ గా టోన్ మార్చేసరికి ఇక్కడి సార్ చూడండి ఒక భారీ ట్విస్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న బందీలందరూ ఆ రాక్షసులే, ఆ యువరాజుగా ఉన్నది ఏకంగా విలన్ గాడే అనమాట. ఇదంతా మంత్రగత్తె యొక్క మంత్రం. ఇంక మన హీరోనే ఒక్క తన్ను తనేసి వాడి రూపంలోకి మారేసరికి దాన్ని చూసిన ఆ పిల్లగోతి నువ్వే కదరా మా వంశం మొత్తాన్ని నాశనం చేసేసినావు అని చెప్పి వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక పెద్ద ఆయుధాన్ని క్రియేట్ చేసి వాడిని చంపేద్దామని చెప్పి ఎగిరి వెళ్తాడు చూడండి. వాడు ఈజీగా దాన్ని పగలగొట్టేసి ఆ పిల్లగోతినే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే వెంటనే మన హల్క్ గాడు వాడిని కాపాడదామని చెప్పి పరిగెత్తా వెళ్తే వాడిని చూసిన ఆ విలన్ గాడు ఏరా తమ్ముడు చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినావు అని చెప్పేసరికి ఇక్కడే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్లీ హల్క్ గాడు ఆ మెయిన్ విలన్ గాడికి సొంత తమ్ముడు అనమాట. ఆ తర్వాత మనోళ్ళు ముగ్గురిని బంధించేసి ఆ తమ్ముడు గాని ఐ మీన్ మన హల్క్ గాని రప్పించి చూడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ దాకా వచ్చింది ఖచ్చితంగా నీ లవర్ ని కాపాడుకోవడానికే కదా. సో ఇప్పుడు నీ లవర్ కావాలా లేదంటే నీ ఫ్రెండ్స్ కావాలా? నీ లవర్ ని విడుదల చేసి నీకే అప్పగించేస్తాను. దానికి బదులు నీ ఫ్రెండ్స్ ని నీ చేతులారా నువ్వే చంపాలి అని చెప్పి వాడు ఒక ఖడ్గాని విసిరేసరికి వాడు ఖడ్గాని ఎత్తుకుంటాడు, చంపుతాడేమో అనుకుంటే లేదు నేను చంపలేను అని చెప్పేసరికి అయితే చావరని చెప్పి ఆ అమ్మాయిని విసిరేసి వాడి పవర్ ని యూజ్ చేసేసరికి కరెక్ట్ గా ఆ అమ్మాయి మన హల్క్ చేతిలోనే వచ్చి పడుతుంది. బట్ కొన ఊపిరిలో ఉంటుంది. లాస్ట్ కి వాడి చేతుల్లోనే చనిపోయేసరికి మనోడికి ఫుల్ కోపం చేస్తుంది. నిన్ను అందం చేసేనా మిగతా వాళ్ళందరినీ విడిపిస్తారా అని చెప్పేసరికి అయితే చూసుకుందాం రారా అని చెప్పి వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు చూడండి. లిటరలీ ఆ విలన్ గాడు హల్క్ గాడి కన్నా 10 రెట్లు పవర్ఫుల్ గా ఉన్నాడు. సో మనోని గ్యాప్ ఇవ్వకుండా చితకొడేసి లాస్ట్ కి వాడి ఛాతి మీదే కాలు పెట్టి వాడిని చంపేదామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే మన హీరోని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ మ్యూతాయిలో మొత్తం 9 అస్త్రాలు ఉన్నాయి. ఆ 9 అస్త్రాలు మనోడికి సంపూర్ణంగా ఉండాలి. బట్ అందులో నమ్మకం అనే ఒక అస్త్రాన్ని మన హీరో పెద్దగా నమ్మేవాడు కాదనమాట. ఇప్పుడు ఆ నమ్మకం వచ్చేసరికి అంతమైపోతున్న ఆ ఆయుధాన్ని ఎత్తుకుందామని చెప్పి నిదానంగా దాని దగ్గరికి వెళ్తాంటే దాన్ని చూసిన ఆ విలన్ గాడు మన హీరోను కూడా చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తాంటే అప్పుడే ఆ మాస్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా ఆ విలన్ అటాక్ చేసేసరికి వాడు ఎగిరి పడతాడో లేదో ఆ గ్యాప్ లో మన హీరోని విడిపించేస్తాడు. ఇంకా విలన్ గాడు ఆ డ్రాగన్ ని చంపేసరికి వీడు వెళ్ళి ఫైట్ చేద్దామని చెప్పి వెళ్తాడు. బట్ ఈజీగా ఆ మాస్కోని కూడా విలన్ గాడు చంపేస్తాడు. ఆ తర్వాత మన హీరోని చంపుదామని చూస్తే అంత వేడిగా ఉన్నా కూడా మనోడు ఆ ఆయుధాన్ని ఎత్తుకునేస్తాడు. ఇప్పుడు రారా చూసుకుందామని చెప్పి వాడేమో 10 అడుగులు ఉన్నాడు, వీడేమో 6 అడుగులు ఉన్నాడు. ఇంకా వెపన్ ని యూజ్ చేసి ఒక్క గుద్దుతాడు చూడండి. ఓకే ఆ విలన్ గాడు చనిపోయినాడేమో అనుకుంటే దానికి ఆపోజిట్ గా మన హీరోనే భూమి అతికిచ్చేసి ఉంటాడు. అండ్ ఆ వెపన్ కూడా ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. అంతే వాడు చచ్చిపోయినాడు. ఇంకా నన్ను ఆపేవాళ్ళే లేదు,
వీళ్ళని కూడా లాక్కెళ్ళి చంపేయండి అని చెప్పేసరికి మన వాళ్ళందరినీ లాక్కెళ్తుంటే అప్పుడే ఆ ఆయుధంలో పీసెస్ అన్ని ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి వాడి బాడీలోకి అతుక్కుంటుంది చూడండి. ఆ టాటూ వేస్తున్నారు కదా ఆ ప్లేసెస్ లో అంతా ఆ ముక్కలు కలిసిపోయి ఇప్పుడు బ్రైట్ గా మెలుగుతుంది. యాక్చువల్లీ ఆ కారణ జన్ముడు ఆ రాజకుమారుడు లేదంటే ఇంకెవడో కాదనమాట, మన హీరోనే. వాడి కళ్ళు కూడా ఆరెంజ్ కలర్ లో మెలుగుతుంది. ఓహో అయితే అది నువ్వేనా, మరి చూసుకుందాం రారా అని చెప్పి వెంటనే వాడి పవర్ ని యూజ్ చేసి మన హీరోతో ఫైట్ చేసంటే ఫస్ట్ మన హీరో దెబ్బలు తింటాడు, ఆ తర్వాత అడ్డుకుంటాడు, ఆ తర్వాత మన హీరోని తిరిగి అటాక్ చేస్తాడు. దాన్ని చూసిన వాడు కోపంతో వాడి ఫైర్ పవర్ ని యూజ్ చేసి ఎక్కడంటే అక్కడ అటాక్ చేస్తుంటాడు, ఎవరినంటే వాళ్ళని చంపేస్తుంటాడు. అలా లాస్ట్ కి మన హీరోని చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తాంటే వాడిదేమో బ్లూ కలర్ పవర్, మనోడు వాడి పవర్ ని యాక్టివేట్ చేస్తాడు చూడండి, అట్లే ఆరెంజ్ కలర్ లో వచ్చి ఒక్కడిచ్చేసరికి వాడే ఎగిరిపోయి పడతాడు. ఇంకా అక్కడి నుంచి ఒక్కతను తనేసరికి వాడి కవచమే ఊడిపోయి బయట పోయి పడతాడు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని చెప్పి ఇప్పుడు వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి వాడి ఆకారాన్ని 30-40 అడుగుల దాకా మార్చేసి 6 చేతుల్ని రప్పించుకుంటాడు. బట్ మన హీరో మాత్రం నిదానంగా ఫోకస్ మొత్తం వాడి పవర్స్ పైన పెట్టి ఆ 9 అస్త్రాల్ని యాక్టివేట్ చేసి మెరుపు వేగంలో వెళ్తాడు చూడండి. లిటరల్లీ మన హీరోని పట్టుకోవడానికైనా కొట్టడానికైనా తనకలాడిపోతుంటాడు. కానీ మన హీరో మాత్రం మధ్య మధ్యలో గ్యాప్స్ ని యూజ్ చేసి వాడిని చితక్ కొట్టేస్తుంటాడు. ఈ ఫైటింగ్ సీన్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఓ స్టేజ్ కి మనోడికి కూడా కోపం వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయింది అండ్ ఆ ఊరు మొత్తం నాశనం అయిపోయింది, ఇవన్నీ తలుచుకుని ఒక్కసారిగా అటాక్ చేస్తాడు చూడండి. ఆ ఫోర్స్ కి ఆ విలన్ గడు అక్కడే చచ్చిపోతాడు. ఆ హై బీమ్ అట్లా ఆకాశంలోకి వెళ్తుంది చూడండి, దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఆ విలన్ గడు చచ్చిపోయినాడు అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఇంకేముంది ఆ తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.